illuminate our hearts, ignite our hearts to worship thee. దేవా మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను మీరు కడగండి, మాలో మీరే అగ్ని పుట్టించండి. Lord, we look unto thee for thy help. దేవా మీరే మాకు సహాయకుడిగా ఉండండి. We approach the throne of grace for our help. దేవా సహాయం కొరకు కృపా సింహాసనాన్ని చేరుతున్నాం. Release thy words from the throne of grace. దేవా కృపా సింహాసనం నుండి మీ వాక్యం వెలువడ చేయండి. The words may be edifying for us. దేవా వాక్యం మాకు బుద్ధి కలుగజేయనట్లు చేయండి. And also encourage our hearts to worship thee. దేవా తద్వారా మిమ్మును ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని పురికొల్పండి. We come unto the sprinkling of the precious blood of everlasting covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. Wash us thoroughly, cleanse us. దేవా మమ్మల్ని బాగుగా కడగండి. As you pray in the name of Lord and Savior Jesus Christ. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. This is a very familiar portion we often read in book of Isaiah. ఇది మనకెంతో పరిచయమైన భాగము. మనము తరచుగా ఈ 43వ అధ్యాయం చదువుతూ ఉంటాం. This is referred to the people of Israel. ఇది ఇశ్రాయేల్ ప్రజలను గురించి రాయబడింది. How the Lord created them for his glory. ఏ విధంగా దేవుడు తన కొరకు తన ప్రజలను సృజించాడని. And also how the Lord formed them. ఏ విధంగా దేవుడు వారిని రూపించాడని. And also how he made them. ఏ విధంగా వాళ్ళని తయారు చేశాడని. There are important 3 Hebrew phrases mentioned here. ఇక్కడ హెబ్రీ భాషలో చూసినట్లయితే 3 మాటలు రాయబడి ఉన్నాయి. One is the creation. ఒకటేమో ఆయన సృష్టి. Secondly, formation. రెండవదిగా ఆయన రూపించడము. Then making. ఆ తర్వాత Making. నిర్మించడం. So these 3 Hebrews referred the meaning of the same. ఈ హెబ్రీ ఈ భాషలో ఈ మూడు పదాలు కూడా ఒకే విషయాన్ని చూపిస్తున్నాయి. For example, creation, the Hebrew word, equivalent Hebrew word is bala. ఈ సృజించడం అనే మాటకు బాల అని అర్థం వస్తుంది హెబ్రీ భాషలో. And the Hebrew equivalent for making is asa. ఈ నిర్మించడం అనే మాటకు సమానమైన అర్థం వచ్చే పదము ఆసా. And the equivalent term used for making is uterus. ఈ నిర్మించడం అనే మాటకు సమానమైన అర్థం వచ్చే పదము యుటెరస్. All these 3 phrases found in book of Genesis. ఈ 3 పదాలు కూడా ఆదికాండంలో రాయబడి ఉన్నాయి. For example, Genesis chapter 1 verse 27. ఉదాహరణకు ఆదికాండం 1:27లో The Lord has created man in his own image. దేవుడు తన స్వరూపంలో నరుని సృజించెను. There the word creation is mentioned there. అక్కడ సృజించెను అనే మాట రాయబడింది. In his own image. ఆయన తన స్వరూపంలో. And in verse 26 of the same chapter, అదే అధ్యాయం 26 వచనంలో God said, let us make man. So let us make man in our own image. 26 వచనంలో మన పోలిక చొప్పున నరులను చేయుదుము. And Genesis chapter 2 verse 7, ఆదికాండము 2:7లో Lord formed man out of the dust of the ground. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి. So creation, then making, then formation. సృజించుట, చేయుట, నిర్మించుట. So here the Lord is emphatically saying us that we are created for his glory. ఇక్కడ దేవుడు మనము ఆయన మహిమ కొరకు సృజించబడ్డామని నొక్కి చెప్తున్నాడు. We are the Lord's creation. మనము ఆయన సృష్టి. Out of his own hands he has made us. ఆయన తన స్వహస్తాలతో చేశాడు మనల్ని. That's what we have to have in our lives. అది మనము మన జీవితాల్లో గ్రహించాలి. Why the Lord has created us? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? For his glory. ఆయన మహిమ కొరకు. Then how can we glory him? మనము ఏ విధంగా ఆయనకు మహిమ తీసుకురాగలము? Or how can we glorify him? ఎలాగో ఆయనను మహిమపరచగలము? Verse 21. 21వ వచనం. These people have I formed for myself, they shall shew forth my praise. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. So how to glorify God? దేవుని ఏ విధంగా మహిమపరచగలము? By giving praises or by worshiping the Lord. ఆయనను స్తుతించడము, ఆయన ఆరాధించడం ద్వారా. So we are created for his glory. మనం ఆయన మహిమ నిమిత్తం And సృజించబడ్డాము. how to glorify him? ఏ విధంగా మహిమపరచాలి ఆయనని? By worshiping the Lord, by praising the Lord. మనము దేవుని ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా. Long time ago there was a man lived in Mount Ephraim. చాలా కాలం క్రితము మౌంట్ ఎఫ్రైమ్ కొండ పైన, పర్వతం పైన ఒక వ్యక్తి ఉండేవాడు. And he had a person, he had Lord has given him a son. దేవుడు ఆయనకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. So he put his son's name as something that I will tell you afterwards. తన కుమారునికి ఒక పేరు పెట్టాడు, మీకు చెప్తాను. So the meaning of that name is the Lord created him. ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుడు ఆ బిడ్డను సృజించాడని. So this son, ఈ కుమారుడు realizing that why the Lord has created him, దేవుడు తను ఎందుకు సృజించాడనే విషయం గ్రహిస్తూ, and he went to the house of God. తను దేవుని ఆలయంకి వెళ్ళాడు. He worshipped the Lord. దేవుని ఆరాధించాడు.
We read that verse when one. So in the Mount of Ephraim, a certain man lived. His name was Jeroham. ఆ జెరోహాం అనే వ్యక్తి ఆ ఎఫ్రైము పర్వతం పైన ఉండేవాడు. He had, Lord has given him a son, దేవుడు ఆయనకు ఒక కుమారునిచ్చాడు. and he put his son's name as Elkanah. ఆ కుమారుని పేరు ఎల్కానా అని పేరు పెట్టాడు. What is the meaning of Elkanah? ఎల్కానా అనే పేరుకి అర్థం ఏంటి? The Lord has created. దేవుడు అతన్ని సృజించాడు. The very meaning of Elkanah is Lord has created. ఎల్కానా అనే పేరుకి అర్థము దేవుడే సృజించాడని. So this son, ఈ కుమారుడు, and he wanted to glorify God. ఈ కుమారుడు దేవుని మహింపరచాలనుకున్నాడు. Because the Lord has created him. ఎందుకంటే దేవుడు ఆయనను సృజించాడు కాబట్టి. Because the Lord has formed him. ఎందుకంటే దేవుడు ఆయనను చేశాడు కాబట్టి. Because the Lord has made him. దేవుడు ఆయనను నిర్మించాడు కాబట్టి. So he wanted to worship the Lord. అందుకని దేవుని ఆరాధించాలనుకున్నాడు. Then what was he doing? అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? And he went to the house of God. That is verse 3. We'll read together, please. 3వ వచనంలో చూస్తాం అందరం కలిసి. And this man went up out of his city yearly to worship and to sacrifice unto the Lord of hosts in Shiloh. Since the Lord has created him, దేవుడు ఆయనను సృజించాడు కాబట్టి he wanted to worship the Lord. ఆయన దేవుని He ఆరాధించాలనుకున్నాడు. wanted to glorify God. దేవుని Then మహింపరచాలనుకున్నాడు. what did he do? అప్పుడు ఆయన ఏం చేశాడు? He went to the house of the Lord. ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. The Shiloh was a place where the tabernacle was to be there. షీలోహు ప్రాంతంలో దేవుని గుడారం ఉండేది. He went and worshipped there. ఆయన అక్కడికి వెళ్ళి ఆరాధించాడు. How did he worship the Lord? ఎలాగో ఆరాధించాడు? By offering sacrifices. ఆయన బలులు అర్పించడం ద్వారా. So this statement leads to 4 important things. ఈ మాట 4 విషయాలను చూపిస్తుంది. So why this Elkanah came to the Lord's house and worshipped? ఎందుకు ఎల్కానా దేవుని మందిరంకి వచ్చి ఆయన దేవుని ఆరాధించాడు? So the first question is why. మొదటి ప్రశ్న ఎందుకని. Secondly, where? రెండవదిగా ఎక్కడ. Where did he go and worship the Lord? ఎల్కానా ఎక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించాడు? Then how did he worship? ఎలాగో ఆరాధించాడు? Whom he worshipped? ఎవరిని ఆరాధించాడు? So 4 questions. ఈ 4 ప్రశ్నలు. Why did he worship the Lord? ఆయన దేవుని ఎందుకు ఆరాధించాడు? Because the Lord has created him. ఎందుకంటే దేవుడు ఆయనను సృజించాడు కాబట్టి. That is the answer. అది జవాబు. Then where did he worship the Lord? అయితే తర్వాతి ప్రశ్న, దేవుడిని ఎక్కడ ఆరాధించాడు? He went into the house of the Lord, that is called Shiloh. ఆయన షీలోహు అనబడే దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాడు. How did he worship the Lord? దేవుని ఎలాగో ఆరాధించాడు? He offered sacrifices. ఆయన బలులు అర్పించి ఆరాధించాడు. So he worshiped the Lord by offering sacrifices. దేవుణ్ణి ఆయన బలులు అర్పించి ఆరాధించాడు. Then whom did he worship? ఎవరిని ఆరాధించాడు? He worshiped the Lord of hosts. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆరాధించాడు. This name, the Lord of hosts, this name is mentioned for the first time in the Bible. ఈ సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడే మొట్టమొదటిసారిగా బైబిల్లో రాయబడి ఉంది. This is the first time the Lord has mentioned his name as the Lord of hosts. దేవుడు తన పేరును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడే పొందుపరిచాడు. There are many names given to the Lord. దేవుడికి అనేక పేర్లు నామములు For ఇవ్వబడ్డాయి. example, Genesis chapter 1 verse 1. ఉదాహరణకు ఆదికాండం 1:1లో ఉన్నట్లు, The Lord has created heavens and earth. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The God that is meant, that is Elohim. Hebrew word equivalent is Elohim. హెబ్రీ భాషలో చూసినట్లయితే ఎలోహిం అనే పదం. The creator God సృష్టికర్త అయిన దేవుడు, and the everlasting God. నిత్యుడగు దేవుడు. Then we see in Genesis chapter 17. ఆదికాండము 17వ అధ్యాయము. So he was God El Shaddai, ఎల్ షద్దాయి అని, all powerful God. సర్వశక్తి గల దేవుడు. And thirdly, మూడవదిగా there's a name mentioned in Genesis chapter 14. ఆదికాండం 14వ అధ్యాయంలో ఒక పేరు రాయబడి ఉంది. El Elyon. ఎల్ ఎలియోన్ అని, That is the most high God. సర్వోన్నతుడైన దేవుడని. And in Genesis chapter 21, ఆదికాండం 21లో El Elyon, El Olam. ఎల్ ఒలాం అని, That is eternal God. నిత్యుడగు దేవుడని. So that there are many names mentioned for the Lord. ఇలాగా దేవుని గురించి అనేక నామములు బైబిల్లో రాయబడి ఉన్నాయి. These are Hebrew names. ఇవన్నీ కూడా హెబ్రీ పేర్లు. Here the name of the Lord is mentioned as the Lord of hosts. ఇక్కడ దేవుని పేరు సైన్యములకు అధిపతియగు So దేవుడు అని this is the name of the Lord. ఇది దేవుని నామం. So Elkanah went into the house of the Lord to worship the Lord by offering sacrifices. He worshipped the Lord of hosts. ఇక్కడ మనము ఎల్కానా అనే వ్యక్తి దేవుని ఆలయంలోనికి వెళ్ళి ఆయన బలులు అర్పించి సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆరాధిస్తున్నాడు. Now we also came to the house of the Lord మనం కూడా దేవుని మందిరంలోనికి to వచ్చాము worship the Lord దేవుని and to ఆరాధించడానికి, serve Him, దేవుని సేవించడానికి, to glorify Him. ఆయనను How మహింపరచడానికి. to glorify Him? ఎలాగ మహింపరచాలి? By worshipping the Lord, దేవుని ఆరాధించడం, by offering our spiritual sacrifices. మన ఆత్మ సంబంధమైన బలులు అర్పించి,
to worshipping of the Lord is one of the spiritual sacrifices by a believer to offer unto him. ఒక విశ్వాసి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే విషయాల్లో ఆరాధన అనేది ఒకటి. So Elkanah worshiped the Lord of hosts. ఎల్కానా సైన్యములకు అధిపతి యెహోవాను ఆరాధించాడు. This is a new name given to the Lord. దేవునికి ఇవ్వబడిన కొత్త పేరు ఇది. So this is the first time this name is mentioned. ఈ పేరు మొట్టమొదటిసారిగా ఇక్కడే So రాయబడింది. today morning ఈ ఉదయం we have to worship the Lord. మనం దేవుని Then ఆరాధించాలి. who to worship the Lord? మనం ఎవరిని ఆరాధించాలి? The Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవాను Why this ఆరాధించాలి. name is given to Lord? ఎందుకు ఈ పేరు ప్రభుకి ఇవ్వబడింది? There are two things mentioned. రెండు విషయాలు ఉన్నాయి. Lord is sovereign over all the powers in heaven and earth. దేవుడు పరలోకం పైన భూమి పైన అన్ని శక్తుల పైన కూడా సర్వాధికారం కలిగిన వాడు. Host means armies. ఈ సైన్యములు అనే మాట, Lord of hosts means Lord of armies. సైన్యములకు అధిపతి యెహోవా. The Lord has got human armies on this earth. దేవుడికి ఈ భూలోకం పైన కూడా మానవ సంబంధమైన సైన్యం కూడా ఉంది. And also in heaven he has got the armies. పరలోకంలో కూడా ఆయనకు సైన్యం ఉంది. For example, book of Exodus chapter 7 verse 4. మనము నిర్గమకాండము 7:4 చూసినట్లయితే, So Lord was telling Moses, bring forth mine armies, the children of Israel, out of Egypt. దేవుడు మోషేతో అంటున్నాడు, నా సైన్యమైన ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురా అని The చెప్తున్నాడు. people of Israel, they are called the Lord of hosts. Hosts of God. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సైన్యం అని పిలువబడుతూ వచ్చారు. Lord was telling them, my army. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వీరు నా సైన్యం అని చెప్తున్నాడు. So the children of Israel, they are called the armies of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సైన్యం అని So పిలువబడుతున్నారు. we are also called the armies of God. మనము కూడా దేవుని సైన్యము. Every born again believer is inducted into the army. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సైన్యంలో చేర్చబడ్డారు. Jesus Christ is our master. యేసుక్రీస్తు ప్రభు మన యజమాని, And he is a master. ఆయన మన సైన్యాధిపతి. We are like marching army marching on this earth, మనము ఈ లోకంలో నడుస్తూ కదులుతూ వెళ్లే దేవుని సైన్యమై ఉన్నాం. taking the banner of victory. మనము విజయ ధ్వజం ఎత్తుకొని నడిచే సైన్యమై ఉన్నాం. For example, in heaven also, Lord has got his armies. పరలోకంలో కూడా దేవునికి ఆయన సైన్యం ఉంది. Angels are supposed to be God's armies. పరలోకంలో దూతలు ఆయన సైన్యం. Psalm 103 verse 21. 103:21 వచనము. Because there's no time to refer all these things, I'm just passing by. అది కీర్తన గ్రంథము, ఇవన్నీ చూడడానికి సమయం లేదు. So angels are there called the armies of God. ఈ దేవదూతలు దేవుని యొక్క సైన్యమై ఉన్నారు. Psalm 103 verse 21. కీర్తనలు 103:21. And also the sun, moon and stars are also they are called the armies of God. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీళ్ళంతా కూడా ఆకాశంలో దేవుని సైన్యమై ఉన్నాయి. So Deuteronomy 4:19 it is said. ద్వితీయోపదేశకాండం 4:4-19 వరకు చూసినట్లయితే ఈ విషయాలు రాయబడింది. Because of these two things, our God's name is called the Lord of hosts. ఈ విషయాలను బట్టి, ఈ రెండు విషయాలను బట్టి దేవుని యొక్క పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని So he రాయబడింది. has got army on this and also in heaven. ఆయనకు భూలోకం పైన సైన్యం ఉంది, పరలోకంలో కూడా సైన్యం ఉంది. So let us worship the Lord by referring the name of the Lord as the Lord of hosts. మనము సైన్యములకు అధిపతియగు యెహోవా అని గుర్తించి గ్రహించి మనం దేవుని ఆరాధించాలి పేరుని బట్టి. So let us see something about the Lord of hosts. మనము సైన్యములకు అధిపతియగు యెహోవా గురించి మనం కొన్ని విషయాలు What are the spiritual virtues attached to this name? ఈ నామమునకు పేరుకి అంటగట్టబడి ఉన్న సుగుణాలు ఏంటో చూస్తాం. What is the spiritual values tied up with this name? ఈ పేరుతో ముడిపడి ఉన్న ఆత్మ సంబంధమైన విలువలు ఏంటో చూస్తాం. Number 1. మొట్టమొదటిది Book of Isaiah యెషయా గ్రంథం chapter 47 47వ అధ్యాయం verse 4. 4వ వచనం. Why the Lord is called the Lord of hosts? ఎందుకు మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని Let పిలువబడుతున్నాడు? us read that verse please. అందరం కలిసి చదువుదాం ఆ వచనము. Isaiah 47 verse 4. యెషయా 47:4. As for our Redeemer, the Lord of hosts is his name, the Holy One of Israel. The Lord of hosts is his name. సైన్యములకు అధిపతి అని ఆయన పేరు. Why is he called by that name? ఆయన ఎందుకని ఆ పేరు ద్వారా పిలువబడుతున్నాడు? Because he is a very redeemer of his people. ఎందుకంటే తన ప్రజలను విమోచించిన విమోచకుడు కాబట్టి. So Lord is a redeemer. దేవుడు విమోచకుడు. And so he is called the Lord of hosts. అందుకని ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని పిలువబడుతున్నాడు. The Lord has really redeemed the children of Israel out of Egypt. దేవుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించాడు. They were led through the wilderness into the land of Canaan. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యం ద్వారా కానానికి ప్రవేశింపజేశాడు. So also Lord has redeemed us. దేవుడు మనల్ని విమోచించాడు. We are bought
we are bought for great price. మనము ఎంతో గొప్ప వెల ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. For that reason Christ has to go to cross of Calvary. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శ్రమ గుండా వెళ్ళాల్సి వచ్చింది. And he took all of punishment. మన శిక్ష అంతా ఆయన భరించాడు. He became a sin bearer. ఆయన ఒక పాపని భరించే వ్యక్తి And he అయిపోయాడు. took all our he went through all our agonies. మనం పొందవలసిన శిక్ష గుండా ఆయన వెళ్ళాడు. Shedding his precious blood. తన ప్రశస్తమైన రక్తాన్ని And he చిందించాడు. has redeemed us with his own precious blood. తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని విడిపించాడు. We are redeemed people. మనము విమోచించబడిన వారు. So redeemed people must worship the Lord. ఇప్పుడు విమోచించబడిన ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించాలి. So in the Bible book of the word redemption is so it is so what you call vividly pictured in the Bible. ఈ విమోచన అనే మాట ఎంతో స్పష్టంగా దేవుడి వాక్యంలో రాయబడింది. There are many reasons why the Lord is called the Lord of hosts, because he is a redeemer. దేవుడు తను తాను సైన్యములకు అధిపతి యెహోవా అని ఎందుకు పిలుచుకుంటున్నాడంటే Because ఆయన మనల్ని విమోచించాడు he కాబట్టి. has redeemed us. ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి. What is redemption? ఆ విమోచన అంటే ఏంటి? Buying back what is already sold. ఏదైతే అమ్మబడిందో దాన్ని తిరిగి కొనుక్కోవడం. We are sold away by our sins and transgressions. మన పాపములు అపరాధములను బట్టి మనం అమ్మివేయబడ్డాం. Satan has become our master. మన యజమాని సాతాను అయ్యాడు. We are bound in sin. మనం పాపంలో పట్టబడి ఉన్నాం. We are bound in slavery. మనము దాసత్వంలో ఉన్నాం. We don't have any peace in our lives. మన జీవితంలో సమాధానం లేకుండా We ఉన్నాం. are liable to go to eternal hellfire. మనము నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి అర్హులము. That was our the sinful state. అది మన పాప స్థితి. We are far away from God. మనం దేవునికి చాలా దూరంగా ఉన్నాం. Enemies to God. దేవునికి శత్రులమై ఉన్నాం. There's no question of any redemption in our life. మన జీవితంలో విమోచన అనే మాట కూడా లేదు. Nobody to help us. ఎవరికి కూడా సహాయం చేసే వాళ్ళు At that fallen condition, అటువంటి పడిపోయిన స్థితిలో Jesus Christ came to us యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరకు to వచ్చాడు. seek and to save that which was lost. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి He వచ్చాడు. came to us. మన దగ్గరకు వచ్చాడు. He lifted us up. మనల్ని పైకి Our లేవనెత్తాడు. sins are forgiven. మన పాపాలు We క్షమించాడు. are free from condemnation of sin. మనము శిక్షావిధి నుండి తప్పించబడ్డాం. Our names are written in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేరు రాయబడ్డాయి. Our citizenship is in heaven. మన పౌరత్వము పరలోకమందున్నది. Though we live on this earth, we are bound to heaven. మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోకానికి సంబంధించిన He వారు. has made us heavenly beings. మనల్ని పరలోక సంబంధులుగా So చేశారు. these are all called the redemption. ఇవన్నీ కూడా దేవుని విమోచనను The చూపిస్తున్నాయి. Lord has redeemed us. దేవుడు మనల్ని విమోచించాడు. For that reason, you have to worship the Lord. ఆ కారణాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. Our God is the Lord of hosts because He has redeemed us. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఎందుకంటే ఆయన మనల్ని విమోచించాడు So కాబట్టి. this is the first reason you have to worship. మొట్టమొదటి కారణం దేవుని The ఆరాధించడానికి. Lord of hosts is called the Redeemer. సైన్యములకు అధిపతి యెహోవా మనల్ని విమోచించిన వాడు. Secondly, we see రెండవది book of Isaiah chapter 6 verse 3. యెషయా 6:3. Let us read this verse again. ఈ వచనం చదువుకుందాం అందరం. యెషయా 6:3. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. So here we see the seraphims ఇక్కడ మనము సెరాఫులను చూస్తున్నాం. round about the throne. ఆ సింహాసనం చుట్టూగా ఉన్నారు. The one who is on the throne is lifted and high. ఈ సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి ఆయన అత్యున్నతంగా హెచ్చించబడినవాడు. These seraphims were praising the Lord. ఈ సెరాపులు దేవుని ఆరాధిస్తున్నారు. They were given a theme of worship. వాళ్లకు ఆరాధించే పని That's అప్పగించబడింది. the only theme. What is the only theme? Theme of the worship. వాళ్ళు ఆరాధించే ఆ గుంపు అయి ఉన్నారు. Holy, holy, unholy, the Lord of hosts. వాళ్ళు ఆరాధించే అంశం ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. Because their worship is based on the Lord's holiness. ఎందుకంటే వారి ఆరాధన దేవుని పరిశుద్ధతను ఆధారం చేసుకున్న ఆరాధన. That's the reason why even the seraphims could not see God. అందుకని ఆ సెరాపులు దేవుని చూడలేకపోతున్నారు. They were crying out, వాళ్ళు ఆరాధిస్తున్నారు. holy, holy and holy. ఏమనంటే పరిశుద్ధుడు 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 అని. The Lord of hosts is a holy God. సైన్యములకు అధిపతి దేవుడు పరిశుద్ధుడు. And Lord has made us holy. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. Hebrews chapter 10 verse 10. హెబ్రీ 10:10 ఉన్నట్లు We are freely sanctified through the offering of His body once for all according to His will. ఆయన ఒక్కసారి తను తాను అర్పించడం ద్వారా చేసిన బలి అర్పణ ద్వారా ఒక్కసారి మన అందరం కూడా నీతిమంతులుగా We తీర్చబడ్డాం. are made holy because of His death on the cross. ఆయన శిలువ పైన పొందిన మరణాన్ని బట్టి మనం నీతిమంతులుగా We are తీర్చబడ్డాం. made holy by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా Our చేయబడ్డాం. sinful record has been taken away. మన పాప రుణపత్రము అది తీసివేయబడింది. We have become saints. మనము పరిశుద్ధులమయ్యాం. The sinner has become a saint.
ఈ పాపి అనే వ్యక్తి పరిశుద్ధుడైపోయాడు. How can this be possible? ఇది ఎలాగ సాధ్యము? It is impossible for the world. ఇది లోకంలో అయితే సాధ్యం కాదు. No sinner can ever become a saint. ఏ పాపి కూడా ఎప్పుడు కూడా పరిశుద్ధుడు కాలేడు. Paul says to 1 Corinthians chapter 1 verse 2. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటాడు, those who are sanctified, they are called to be saints. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. So every born again believer is a saint in the Lord. ప్రభువులో ప్రతి ఒక్క తిరిగి జన్మించిన విశ్వాసి కూడా పరిశుద్ధుడు. Because he is a holy God. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. He made us holy. మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు. By shedding his precious blood. తన ప్రశస్త రక్తాన్ని చిందించడం ద్వారా. We are fully sanctified by the Lord. మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డాం ప్రభు ద్వారా. So we are made holy. మనము పరిశుద్ధులుగా చేయబడుతూ వచ్చాము. So Lord of hosts is his name because he is a holy God. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన పరిశుద్ధుడు. Lord Jesus Christ, when he lived on this earth, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు in him there was no sin. ఆయనలో ఏ పాపం లేదు. He knew no sin. ఆయన ఏ పాపం ఎరుగడు. He did no sin. ఆయన ఏ పాపం చేయలేదు. The perfect holy God. ఆయన సంపూర్ణమైన పరిశుద్ధ దేవుడు. And his holiness has been imparted to us. ఆయన పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. When the Lord has forgiven our sins, దేవుడు మన పాపాలు క్షమించాడు. we are freely sanctified. మనము సంపూర్తిగా మనం ఉచితంగా పరిశుద్ధపరచబడ్డాం. One day when Christ comes up to mid heaven, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు will be sanctified, our soul, body, spirit will be sanctified. మన ఆత్మ, శరీర, దేహాలు, ఆత్మ, ప్రాణ, దేహాలు ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడతాయి. That is the perfect sanctification. అది సంపూర్ణమైన పరిశుద్ధపరచడం. There are 3 tenses for sanctification. 3 tenses. ఈ పరిశుద్ధత అనే దానికి 3 కాలాలు జోడించబడ్డాయి. One is positional sanctification. మొట్టమొదటిగా స్థానబద్ధమైన పరిశుద్ధత. Because when the day we are saved, we are positioned in sanctification. మనము తిరిగి జన్మించిన దినాన మనము పరిశుద్ధులుగా ఉండే స్థానంకి వచ్చాము. After that, it is a progressive sanctification. ఆ తర్వాత పరిశుద్ధపరచబడుతూ ఉండే ప్రక్రియ. We need to keep up this sanctification. మనము ఈ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. One day Lord is going to give us the sanctification that is perfect sanctification. ఒక రోజు మనకు దేవుడు పరిశుద్ధత ఇవ్వబోతున్నాడు. అది పరిపూర్ణమైన పరిశుద్ధత. All these things are done because our God of hosts is a holy God. ఇవన్నీ కూడా మనకు చేయబడుతూ వచ్చాయి, మనకి ఇవ్వబడుతూ వచ్చాయి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. One day you are going to have this perfect sanctification. ఒక దినాన మనం ఈ పరిపూర్ణమైన పరిశుద్ధత పొందుకుంటాం. We'll see him as he is and we'll be like him. We'll be in heaven forever and ever. మనం ఒక రోజు ఆయన ఎలాగున్నాడో అలాగే చూస్తాము, ఆయనను పోలి ఉంటాం. So here the Lord of hosts is his name because he is a holy God. ఇక్కడ ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. And thirdly, మూడవది book of Psalms chapter 89. కీర్తనలు 89 then verse 8. 8వ వచనం. Psalm 89 then verse 8. 89వ కీర్తన 8. All together. అందరం కలిసి చదువుకుందాం. The Lord of hosts, who is a strong God like unto thee, or to thy faithfulness round about thee. నీ విశ్వాసం చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. So this psalm was written by Ethan, the Ezrahite. ఈ కీర్తన ఏతాను ద్వారా రాయబడింది. Here this psalmist tells about 2 things in verse 1. ఈ మొదటి వచనంలో ఈ కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. He is singing about the mercies of the Lord forever and ever. దేవుని కృపాతిశయమును నిత్యమును నేను కీర్తించుదని పాట పాడుతున్నాడు. And with his mouth he is making known his faithfulness to all generations. ఆయన నోటి ద్వారా తన విశ్వాసతను వచ్చే తరాలకు తెలియజేస్తున్నాడు. He is making known the faithfulness of God to all generations. దేవుని యొక్క విశ్వాసతను తన నోటితో వచ్చే తరాలకు అన్నిటికి కూడా చెప్తున్నాడు. According to verse 8, 8వ వచనం ద్వారా, who is our Lord of hosts? మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగా? He is covered with faithfulness. ఆయన విశ్వాసత చేత ఆవరింపబడి ఉన్నాడు. He is so strong in his faithfulness. ఆయన నమ్మకత్వంలో ఎంతో బలమైన వాడు. So our God is the one who is faithful even till today. మన దేవుడు ఈ రోజు కూడా, ఈనాటికి కూడా ఆయన నమ్మకస్తుడు, విశ్వాసత గలవాడు. The word faithfulness is found 5 times in this chapter. ఈ అధ్యాయంలో విశ్వాసత అనే మాట 5 సార్లు రాయబడి ఉంది. Verse number 1, మొదటి వచనము, number 2, రెండవ వచనము, then verse 5, 5వ వచనము, then verse 8, 8వ వచనము, then verse 24, 24వ వచనం, then verse 33. 33వ వచనం. All these verses they tell about the faithfulness of God. ఈ వచనాలన్నీ కూడా దేవుని యొక్క విశ్వాసతను చూపిస్తున్నాయి. Great is his faithfulness. ఆయన విశ్వాసత ఎంతో గొప్పది. He is even faithful even till today. ఆయన ఈ రోజు కూడా ఆయన విశ్వాసత గలవాడు. We are not so faithful to him. మనం ఆయనకు విశ్వాసత కలిగి లేము. According to 1 Corinthians chapter 1 verse 9, మొదటి కొరింథీ 1:9 ప్రకారం, faithful is the one who has called us unto the fellowship of his dear son. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మకస్తుడు.
నమ్మదగినవాడు. We are called unto the fellowship of his dear son. He is a faithful God. ఆయన ప్రియమైన కుమారుని యొక్క సహవాసంలోనికి మనల్ని చేర్చాడు. ఆయన నమ్మకస్తుడు. In 1 Corinthians 1:9, మొదటి కొరింథీ 1:9లో if we confess our sins, Lord is faithful and just to forgive our sins. మొదటి యోహాను 1:9 మన పాపం మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు కనుక మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. In Hebrews chapter 2:14, హెబ్రీ పత్రిక 2:14లో ఉన్నట్లు our Lord Jesus Christ is a faithful and merciful high priest interceding for us. మన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధ యాజకుడు, ప్రధాన యాజకుడు మన కొరకు. In 2 Thessalonians chapter 3:3, రెండవ తెస్సలోనిక 3:3లో ఉన్నట్లు Lord is faithful, he will establish you, he will keep you from all evil. ఆయన మన ప్రతి అపాయం నుండి మనల్ని కాపాడి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, భద్రపరుస్తాడు. In 1 Corinthians chapter 10:13, మొదటి కొరింథీ 10:13 Lord is faithful in all our temptations. మన శోధనలన్నిట్లో కూడా దేవుడు నమ్మకస్తుడు. All these references they say about the faithfulness of God. ఈ వచనాలన్నీ కూడా దేవుడు నమ్మకస్తుడని వాక్యం చూపిస్తుంది. He is still faithful even till today. ఆయన నేటికి కూడా ఆయన నమ్మకస్తుడు. He doesn't change in his faithfulness. ఆయన తన నమ్మకత్వాన్ని మార్చుకోడు. We may change. మనం మారిపోతూ ఉంటాం. We falter many a time. అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. We are not faithful towards God. మనం దేవుని విషయమై నమ్మకస్తులంగా లేం. Still he is showing his faithfulness. అయినప్పటికీ ఆయన తన విశ్వాసతను చూపిస్తున్నాడు. Here we see the Lord of hosts, his name is faithful. Faithfulness. సైన్యములకు అధిపతి యెహోవా నమ్మకస్తుడు, విశ్వాసత గలవాడు. And fourthly, నాలుగవది Psalms 46:7. 46:7 కీర్తన. Psalm 46:7. కీర్తన 46:7. 46:7 Altogether, the Lord of hosts is with us, the God of Jacob is our refuge. Here the Lord of hosts is with us. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. Because he is a refuge for us. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. In verse 1, మొదటి వచనము, God is our refuge and strength, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, a present help in the day of trouble. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. What is this day of trouble? ఆ ఆపత్కాలం అంటే ఏంటి? Verse 2 and 3. 2-3 వచనాలు. 3 and 4. 3-4 వచనాలు. In verse 2 we see the earth be removed, భూమి మార్పు నొందినను, and the mountains be carried into the midst of the sea, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, and the waters thereof roar and be troubled. వాటి జలములు ఘోషించు నురుగు కట్టినను. This is a day of crisis, ఇది ఆపత్కాల దినం. and this is a day of trouble. ఇది ఆపత్కాల దినం. See, if you can imagine, the earth is being moved. ఊహించండి, భూమి ఒకవేళ కదిలిపోతే, because we are living on this earth, మనం ఈ భూమి పైన ఉంటున్నాం కాబట్టి, and we built our homes, మన ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. we are కట్టుకున్నాం. So we are walking on this earth. మనం ఈ భూమి పైన నడుస్తున్నాం. We stand on this earth. మనం ఈ భూమి నేలపై నిలుస్తాం. We live on this earth. మనం ఈ భూమి పైన జీవిస్తాం. If the earth be removed, ఒకవేళ భూమి కదిలించబడితే, can you imagine what a great trouble it would be? ఎంత అపాయం మనకు సంభవిస్తుంది. What a great crisis. We'll be nowhere. మనము ఉండం ఇక్కడ. If the earth gets moved, it's go to from this place to different place. ఈ స్థలం నుండి వేరే స్థలానికి భూమి కదిలిపోతే, we don't exist on this earth. మనం ఈ భూమి పైన అసలు ఉండనే ఉండం. That is the day of trouble. అది అపాయ దినం. And the mountains be carried into the midst of the sea. ఒకవేళ పర్వతాలు నడి సముద్రాలు పడవేయబడితే, can you imagine a mountain being carried into the midst of the sea? ఊహించండి, ఎప్పుడైనా ఈ పర్వతము సముద్ర మధ్యలో పడవేయబడుతుందా? The mountains, they are static, they are fixed. ఈ పర్వతాలు ఒకే చోట ఉంటాయి, అవి కదలవు. Generally they cannot be moved. అవి కదల్చలేం మనం. But the day of trouble is that day where the mountains are being carried. అయితే అపాయ దినాల్లో ఈ పర్వతాలు కూడా కదిలించబడతాయి. And there is a tsunami like what? See, waters therefore come and roar. అయితే సునామీ ఆ సమయంలో కూడా జలములు ఘోషించు నురుగొడతాయి. So this is a day of trouble. ఇది అపాయకరమైన దినం. See, nobody can imagine such things to happen. అటువంటి విషయాలు జరుగుతాయని ఎవరు ఊహించరు. We don't live on this earth. మనము అవి జరిగితే మనం ఈ లోకంలో ఉండనే ఉండం. Such things happen. ఇలాంటివి అవుతాయి. But is in this day of trouble, ఈ అపాయ దినంలో we will not be fear. We will not fear. మనము భయం పొందం. Why you will not fear? ఎందుకు భయపడము? In verse 5, 5వ వచనంలో, God is in the midst of her. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. She shall not be moved. అది దానికి చలనం ఉండదు. All things are moving.
అన్ని కదులుతూ ఉన్నాయి. Earth is moving, అన్ని భూమి కదులుతా ఉంది, mountains are moving, పర్వతాలు కదులుతూ ఉన్నాయి, and the waters are moving. జలములు కదులుతా ఉన్నాయి. But the one who is in the city of God, he is not moved. అయితే దేవుని పట్టణంలో ఉన్నవాడు వాడికి చలనం ఉండదు. What is that city? ఆ పట్టణం ఏంటి? The God's city, that is Zion. ఆ సియోను అయిన పట్టణము. The Lord is in that city, దేవుడు ఆ పట్టణంలో and ఉన్నాడు. it cannot be moved. అది దానికి చలనం What ఉండదు. a great thing is it is ఎంత గొప్ప విషయం when అది. everything is moving, అన్ని కూడా when కదిలిపోతున్నాయి, everything is changing, అన్ని కూడా మారిపోతున్నాయి, everything is in crisis. అన్ని కూడా అపాయంలో ఉన్నాయి. We will not fear మనము భయపడం, because we ఎందుకంటే- live in this city. ఎందుకంటే మనం ఈ పట్టణంలో ఉన్నాం The కాబట్టి. Lord is our refuge. దేవుడే మన ఆశ్రయమై He ఉన్నాడు. is a present help in the day of trouble. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన So సహాయకుడు. to worship the Lord, because He is the Lord of hosts, His name is what do you call, and He is our refuge. మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన ఆశ్రయం ఉన్నాడు గనక దేవుని ఆరాధించాలి. Psalm 84 verse 12. 84వ కీర్తన 12వ వచనం. Psalm 84 then verse 12. 84:12 కీర్తనల గ్రంథం. You can say this, the whole chapter is called the chapter of Lord of hosts. ఈ అధ్యాయం అంతా కూడా సైన్యములకు అధిపతి యెహోవా అని This psalm was written by the sons of Korah. ఈ కీర్తన కోరా కుమారుల ద్వారా రాయబడింది. So you see now verse 1. మొదటి వచనం చూస్తాం. How amiable are their tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. And verse 4. 4వ వచనం. Blessed are they that dwell in thine house, for they will still be praising thee. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతించుదురు. And in verse 8. 8వ వచనం. O Lord God of hosts, hear my prayer. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. And in verse 12. 12వ వచనము. O Lord of hosts, blessed is man that trusteth in thee. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. So this whole chapter is about the blessedness of God. ఈ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క దేవుడు మనల్ని చేసి మనకిచ్చిన ధన్యతల గురించి రాయబడింది. So how amiable are their tabernacles, O Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. They that dwell in the house of the Lord, they are blessed. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. Because that house belongs to the Lord of hosts. ఎందుకంటే ఆ నివాసము యెహోవాకు చెందింది. And also blessed are they that dwell in thine house. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. And they will still be praising thee. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. Blessed is a man that go from strength to strength. బలం నుండి అధిక బలంలోకి వెళ్ళేవారు ధన్యులు. And they pass through the valley of Baca. వాళ్ళు బాకా లోయ గుండా వెళ్తారు. And they will make it a spring. వాళ్ళు దాన్ని ఊటగా చేస్తారు. So they will pass through the valley of Baca. వాళ్ళు బాకా లోయ గుండా వెళ్తారు. What is this valley of Baca? బాకా లోయ అంటే ఏంటి? It is nothing but a weeping valley. ఇది విలపించు లోయ. Many times we weep, many times we cry out to God. అనేక సార్లు మనం దేవుని ఎదుట విలపిస్తాం. For the troubles we pass through. మనకు ఎదురయ్యే శ్రమలను బట్టి. And for all the adverse situations we encounter. మన జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులను బట్టి మనము విలపిస్తూ ఉంటాం. But you have to pass through valley of Baca. మనము వాటి గుండా వెళ్తాం. But the blessed thing is this, we don't remain there, but we pass through. అయితే శ్రేష్టమైన విషయం ఏంటంటే మనం అక్కడే ఉండిపోం గానీ వాటిని దాటుకొని వెళ్తాం. Because the Lord of hosts is there. ఎందుకంటే యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అక్కడ ఉన్నాడు. We receive strength after strength by him. మనము ఆయనను బట్టి బలం నుండి అధిక బలం పొందుకుంటాం. And finally the last verse. చివరి వచనము. Blessed is the man that trusteth in thee, O Lord of hosts. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. We can trust on him. మనం ఆయన నమ్ముతాం. We can lean on him. మనం ఆయన పైన ఆనుకోవాలి. He will give you perfect peace, whose mind is stayed on thee, because he trusteth in him. అతడు నా యందు నమ్మిక ఉంచినాడు గనుక నా యందు నమ్మిక ఉంచవానికి పూర్ణ శాంతి కలగజేస్తాను. Finally we look one verse, then we will come to it. ఒక వచనం చదువుతాం మనము. Isaiah 44 verse 6. యెషయా 44:6. Isaiah 46. యెషయా 44:6. Isaiah యెషయా 44 verse 6. 44:6. All together please. అందరం కలిసి చదువుకుందాం. Thus saith the Lord, the King of Israel, and his Redeemer, the Lord of hosts, I am the first, I am the last, and beside me there is no God. So here the name of the Lord is mentioned, the Lord of hosts is mentioned. ఇక్కడ కూడా సైన్యములకు అధిపతి యెహోవా అని రాయబడింది. Then who is he? ఆయన ఎవరు? He is the first and the last. ఆయనే మొదటివాడు కడపటివాడు. He is the Alpha and Omega. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. One man defined the term church, CHURCH. ఈ చర్చ్ అనే మాటని విడదీసి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాడు. Because he is our Alpha and he is our Omega. ఆయనే మన అల్ఫా ఒమేగా ఉన్నాడు. So in the word the church, CH stands first. In the word church, CH stands first.
చర్చ్ అనే ఇంగ్లీష్ పదంలో సిహెచ్ అనేది మొదట ఉంటుంది. Can you understand me? అర్థమవుతుందా? The word church, CHURCH. ఇంగ్లీష్ పదము CHURCH లో In the first it is mentioned beginning CH, that is Christ. మొట్టమొదటిగా CH రెండు అక్షరాలు కూడా క్రీస్తుని చూపిస్తున్నాయి. And the last we find CH again. తర్వాత కూడా CH అని So ఉంటుంది. he is our Alpha and Omega. ఆయనే మన అల్ఫా ఒమేగా He is the beginning and end. ఆయనే ఆరంభము, ఆయనే అంతము. And in between you are there. అయితే ఆ వాటి మధ్యలో నువ్వున్నావు. Between Christ, he is the first and the last. In between we are there. ఆయనే ఆది అంతమై ఉన్నప్పుడు What a great privilege the Lord has given. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత చూడండి. He is the beginning, he is and the end. ఆయనే మొదటివాడు, కడపటివాడు. See, our spiritual life starts from the day we are saved. మనము రక్షించబడిన దినం నుండి మన ఆత్మీయమైన ప్రయాణం ఆరంభించబడుతుంది. By the grace of God you are saved. మనము కృప ద్వారా మనము రక్షించబడ్డాం. That is the alpha of a believer. అది విశ్వాసి యొక్క అల్ఫా అయి ఉంది. Because without grace nobody can ever be born again. ఎందుకంటే కృప లేకుండా ఏ వ్యక్తి కూడా తిరిగి జన్మించలేడు. Grace is a gift of God extended to a sinner. ఒక పాపికి దేవుని కృప ఇవ్వబడుతూ ఉంది. There is a beginning of a believer. అది విశ్వాసి యొక్క ఆరంభం. And the last one is glory. అంతంలో ఉండేది ఏంటంటే మహిమ. That is the end of a believer. అది విశ్వాసి యొక్క అంతం. Grace leads to glory. ఈ కృప అనేది మహిమకు నడిపిస్తా ఉంది. So we are in between, that is Alpha and Omega. Christ is Alpha Omega. మనం ఆయన అల్ఫా ఒమేగా అయి ఉండగా మనం మధ్యలో ఉన్నాం. So he knows our end from the beginning. మన అంతమును ఆయన ఆది నుండి ఎరిగినవాడు. So here the Lord of hosts, the name is mentioned here because he is Alpha and Omega of our lives. ఇక్కడ మన సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మొదటివాడు, కడపటివాడై ఉన్నాడు. So you have to worship the Lord by mentioning the name, that is the Lord of hosts. మనము సైన్యములకు అధిపతి యెహోవా అని మనం ప్రభుని ఆరాధించాలి. So Lord of hosts is nothing but Jesus Christ himself. ఈ సైన్యములకు అధిపతి యెహోవా ఎవరో కాదు, మన యేసుక్రీస్తు ప్రభు. Because the Lord has inducted us in his army. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన సైన్యంలోకి చేర్చాడు కాబట్టి. Every believer is like a marching army. అయితే ప్రతి ఒక్క విశ్వాసి కూడా సైన్యమై ఉన్నాడు. Christ is our master. ఆ క్రీస్తే మన సైన్యాధిపతి. So every born again believer, తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా is an army of God. దేవుని యొక్క సైన్యమై ఉన్నాడు. So why you have to worship the Lord? మనం దేవుని ఎందుకు ఆరాధించాలి? Because he is a faithful God. ఎందుకంటే ఆయన విశ్వాసత గలవాడు. Because he is called the Lord of hosts. అందుకనే ఆయన సైన్యములకు అధిపతి. Secondly, he is a holy God. రెండవదిగా ఆయన పరిశుద్ధుడు. And he has made us holy. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. And thirdly, మూడవది, he is a faithful God. ఆయన విశ్వాసత గలవాడు. Fourthly, నాలుగవది, he is our refuge. ఆయన మన ఆశ్రయమై ఉన్నాడు. And fifthly, ఐదవది, he is a blessed God. ఆయన ధన్యుడైన దేవుడు. And sixthly, he is our Alpha and Omega. ఆరవదిగా ఆయన మొదటివాడు, కడపటివాడై ఉన్నాడు. So Elkanah came to the house of the Lord. ఎల్కానా దేవుని ఆలయానికి వచ్చాడు. He worshipped the Lord by offering sacrifice. బలులు అర్పించి దేవుని ఆరాధించాడు. In whose name did he worship? ఏ నామమున ఆయన ఆరాధించాడు? He worshipped the Lord, the Lord of hosts. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాను So ఆరాధించాడు. this is the first name you have mentioned in the scriptures. ఈ లేఖనాల్లో ఈ పేరు మొట్టమొదటిసారి ఇక్కడే So రాయబడింది. that's the reason we have meditated upon this name. అందుకనే మనము ఈ నామమును మనం ధ్యానించాం. Still many more things are there, అనేక విషయాలు ఉన్నాయి, but this is enough for us. అయితే ఇప్పటికి ఇది చాలు. So let us worship the Lord. దేవుని ఆరాధిద్దాం. What can you render unto him? మనం దేవునికి ఏమి ఇవ్వగలము? Because he has saved us ఆయన మనల్ని రక్షించాడు కాబట్టి. and he has made us holy. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు He is కాబట్టి. a faithful God. ఆయన నమ్మదగినవాడు కాబట్టి. And Lord has given the blessings. ఆయన మనల్ని ఆశీర్వదించాడు He is a కాబట్టి. refuge at every point of time. ఆయన అన్ని సమయాల్లో కూడా మనకు ఆశ్రయమై ఉన్నాడు So may కాబట్టి. Lord help us to worship the Lord. దేవుని ఆరాధించడానికి దేవుడు సాయం చేయను గాక.